పార్టీ అయినా కానీ ఆల్రెడీ ఉన్నటువంటి భారతదేశంలో ఏవైతే పార్టీలు ఉన్నాయో నేషనల్ పార్టీగా ఏవైనా ఒక రోజు ప్రతి పార్టీ ఒక రాష్ట్రంలో పుట్టిన పార్టీలే ఒక్కసారి రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీగా పుట్టి ఎలక్షన్లో పోటీ చేసుకుంటూ మొత్తం దేశం మొత్తం విస్తరించి ఈరోజు నేషనల్ పార్టీగా ఎదిగిన పార్టీలే. అందులో భాగంగానే ఏదైతే మేము 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఇక్కడ తెలంగాణలో పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మేము దాని తర్వాత 14 ఎలక్షన్స్ కంటెస్ట్ చేయకుండా కానీ 19లో చేసినాం. దాని తర్వాత టైం తీసుకున్నాక ఆంధ్రాలో సెటిల్ అయినాక ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ తెలంగాణ మీద ఇక్కడ కాన్సన్ట్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలనేది మా పార్టీ యొక్క ప్రణాళిక. దీనికి అనుగుణంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు మన ఏదైతే ఢిల్లీలో జరిగిన మీరు చూసిండ్రు, సుమారుగా ఒక 5-6 రాష్ట్రాల నుంచి కూడా కొంతమంది నాయకులు వచ్చారు. అక్కడ ఆ మీట్లో గిట్ట స్పష్టంగా మా అధ్యక్షుల వారు గిట్ట చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రావద్దు అంటే ఏ రాష్ట్రానికి పోవద్దు, ఒక రాష్ట్రానికి సంబంధించిన నాయకులు ఇంకో రాష్ట్రానికి పోవద్దు అని మన రాజ్యాంగంలో లేదు. అది భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ రాష్ట్రంకైనా పోయి కాంగ్రెస్ చేయొచ్చు. ఇవన్నీ మనకు అందరికి తెలిసినాయి. ఎందుకంటే కొంతమంది కావాలని న్యూస్లో ఏదో వారి ఉనికి చాటల గురించో ఇంకో దాని గురించో మాట్లాడుతూ ఉంటారు. ఈ సహజంగా జరుగుతూనే ఉంటాయి. ఇవన్నీ మేము పెద్ద అన్నిటికీ పట్టించుకోము. మేమనేది నాయకులకు ఇక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ పార్టీస్ ఉండొచ్చు, రీజనల్ పార్టీస్ ఉండొచ్చు, ఏ ఇతర పార్టీస్